హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 6 ఎవరైతే మరి మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఖచ్చితంగా జాయినింగ్ అయితే అవ్వండి. 100 లైక్స్ అనేది ఇస్తే చాలా చాలా బెటర్, ఎందుకంటే నన్ను సపోర్టింగ్ అనేది చేసినట్టుగా మరి అయితే ఉంటుంది. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాచ్ నెంబర్ 5 మరి రాజస్థాన్ వర్సెస్ కోల్కతా. మరి ఎక్కడంటే గౌతీలోనే అయితే జరుగుతుంది. ఈ గౌతీ పిచ్ ఎలాంటిదంటే చాలా డిఫరెన్స్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి అటు ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది, స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది, మరి బ్యాట్స్మెన్స్ కూడా అనుకూలించే ఛాన్స్ ఇది ఉందని మనం చెప్పచ్చు. మరి ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క మ్యాచ్ కూడా ఓడిపోయి రావడం కూడా జరిగింది. కొన్ని తప్పులు అనేది చేశారనేది మనం చెప్పచ్చు. ముందుకైతే మరి ఆ ప్లేయింగ్ లెవెల్లో ఎవరెవరు ఏమిటి అనేది అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి గౌతీ పిచ్ ఎలా ఉంటుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్లు 3 మ్యాచ్లు అనేది చెప్పచ్చు. ఒక మ్యాచే ఆర్ఆర్ అనేది గెలవడం, 2 మ్యాచ్లు ఓడిపోవడం కూడా జరిగింది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చేస్తే నాకు 188గా, మరి ఇక్కడ యావరేజ్ స్కోరు 180, మరి సెకండ్ ఇన్నింగ్స్ స్కోరు 159 అయితే ఉందని మనం చెప్పాలి. నాకు తెలిసినంతవరకు లైక్లీ ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకుంటే చర్చలు బెటర్. బౌలింగ్ అనేది ఎంచుకొని స్కోర్ని కరెక్ట్ చేసుకొని చర్చలు బెటర్. 170, 180 కానీ వచ్చిందంటే చేజింగ్లో చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి నాకు తెలిసినంతవరకు 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది అనేది మనం భావించాలి. మరి మొత్తం మీద హెడ్ రికార్డ్స్ ఎలాగున్నాయి ఏంటనేది చూసుకుంటే 28 మ్యాచ్లు అనేది జరిగినాయి. ఇక్కడ ఆర్ఆర్ అయితే వచ్చేస్తే 13 మ్యాచ్లు అనేది గెలిస్తే 14 మ్యాచ్లో ఇక్కడ కోల్కతా అనేది గెలవడం కూడా జరిగింది. ఇక్కడ లైక్లీ నాకు సమానంగా ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పచ్చు. చాలా వరకు కూడా ఇద్దరు కూడా జరిగిన మ్యాచ్లో మరి 2 సంవత్సరాలుగా మరి ఆర్ఆర్ అనేది గెలవడం కూడా ఒక ప్లస్ పాయింట్గా నాకు మరి అనిపిస్తుంది. మరి ఆర్ఆర్కి అయితే ఇక్కడ లైక్లీ 2 సంవత్సరాల నుండి కేకేఆర్ అనేది గెలవలేదు, ఆర్ఆర్ అనేది గెలిచింది అనేది మనం భావించాలి. మరి నాకు వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఫీలింగ్కి మొగ్గు చూపే అవకాశం కూడా ఎక్కువ ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ ఏమిటా అని చూసుకుంటే కేకేఆర్ అయితే డీకాక్ మరి మరో ఛాన్స్ అనేది ఇస్తారా, లేకపోతే గుబ్రాజ్కి అనేది ఛాన్స్ ఇస్తారా. గుబ్రాజ్కి ఇచ్చారంటే హార్ట్ హిట్టింగ్స్ ఉండే ఛాన్స్ ఉంది. మరి డీకాక్ ఇచ్చినా హార్ట్ హిట్టింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఇస్తారు అనేది బిగ్ క్వశ్చన్ కానీ నాకు మరి అనిపిస్తుంది. డీకాక్కి ఇస్తారు అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి నాకు తెలిసిన నరేన్ చూసుకున్నా చాలా సింపుల్గా స్కోర్ అనేది కొట్టగలరు, హార్ట్ హిట్టింగ్ అనేది చేయగలరు. మన అయితే 44 రన్స్ అనేది చేయడం కూడా మనం అందరూ కూడా చూసాం. మరి అయితే రహానే 6లు 4లు మనకు చూసాం. నరేన్ నుండి కానీ రహానే నుండి కానీ మొన్న 99 పార్ట్నర్షిప్ అనేది రావడం చాలా అద్భుతమైనగా మరి ఉందని చెప్పచ్చు. అక్కడి నుండి కూడా స్కోర్ అనేది లో అనేది అయితే అయిపోయిందని చెప్పచ్చు. వంశీ నుండి కూడా 30 రన్స్ అనేది వచ్చినా సరే తర్వాత అనేది మిడిల్ ఆర్డర్ అనేది ట్రబుల్ అనేది పడింది అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. ఎందుకంటే రింకు సింగ్ నుండి కానీ రసూల్ నుండి కానీ హార్ట్ రేటింగ్స్ అనేది లేవు, డెకాల్స్ అనేది అయ్యారు అనేది మనం చెప్పాలి. రమణదీప్ సింగ్ నుండి కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు కూడా ఫామ్ అనేది ఉందని చెప్పచ్చు. మనసారి గాయం అయితే అయ్యాడు, మరి ప్రస్తుతానికి అందుబాటులో ఉంటాడనేది రిపోర్ట్స్ అనేది అందుతున్నాయి అనేది నాకు మరి అనిపిస్తుంది. ఎక్కడైతే బౌలింగ్లో చూసుకున్నా చాలా వరకు కూడా ఫీల్డింగ్లో చాలా ఫెయిల్యూర్స్ అనేది ప్లస్ చేసుకుంటాడని నాకైతే మరి అనిపిస్తుంది. చాలా వరకు కూడా కమ్బ్యాక్ అనేది చేసే అవకాశం కూడా ఉందని మరి చెప్పచ్చు. చేంజింగ్స్ మాత్రం 1-2 ఛాన్స్ ఉందని నాకు మరి అనిపిస్తుంది. జాన్సన్ అనేది తీసి ఏమన్నా నోకేకి ఏమన్నా అవకాశం ఇస్తారా. రానా అయితే ఫామ్ చాలా వరకు చాలా ఉందని చెప్పచ్చు. అరోరా ఏమన్నా తీసి ఏమన్నా సగారికి ఏమన్నా అవకాశం ఇస్తారా లేదని బౌలింగ్లో కొన్ని చేంజింగ్ చేసే అవకాశం ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. చక్రవర్తి కానీ సునీల్ నారాయణ కానీ ఫామ్ అనేది చూడవలసిన పని లేదు. ఖచ్చితంగా సరే టీం అనేది నమ్ముతారు అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండిపోతుంది ఏమిటనేది చూడవలసిన పరిస్థితులు కూడా ఎక్కువ మరి ఉన్నాయి. మరి ఈ ఇంపార్ట్ ప్లేయర్గా మరి స్పిన్నర్స్కి అయితే రాయ్కి అయితే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మరి బ్యాటింగ్ అయితే మరి వంశీకి
మరి పర్ఫార్మెన్స్ అనేది ఉందామో నాకు మరి అనిపిస్తుంది. ఇంపార్టెంట్ ప్లేయర్గా మరి ఎలా తీసుకుంటారు ఏంటండి చూసుకోవాలి పరిస్థితి కూడా ఎక్కువ మనకు కనిపిస్తుంది. మరి బలాలు చూసుకొని చాలా బలంగా అయితే ఉంది అని మనం చెప్పచ్చు. ఫీల్డింగ్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ కొంచెం లైట్లీ బౌల్ని చూసుకోవాలి పరిస్థితి. మరి మొత్తం మీద కానీ ఆర్ఆర్ పరిస్థితి చూసుకొని చాలా అద్భుతంగా అయితే ఉంది అని మనం చెప్పచ్చు. మరి మిడిల్ ఆర్డర్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఉన్నా సరే టాప్ ఆర్డర్ అనేది కొంచెం చూసుకోవాలి పరిస్థితి ఉంది. ఇక్కడైతే ఓపెనర్ నుండి అయితే చాలా పర్ఫార్మెన్స్ ఉందని చెప్పచ్చు. సింధు శాంసన్ నుండి కానీ కొంచెం మిడిల్ ఆర్డర్లో కొంచెం వీక్నెస్ నాకు మరి అనిపిస్తుంది. మరి ఎస్ఎఫ్సి జైస్వాల్ ఫామ్ అనేది ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా పోటీ ఇస్తాడని నాకు మరి అనిపిస్తుంది. సింధు శాంసన్ అండ్ ఎస్ఎఫ్సి జైస్వాల్ పర్ఫార్మెన్స్ అనేది వస్తే చాలా బెటర్గా నాకు మరి అనిపిస్తుంది. రానా పరాగ్ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది రావడం పరిస్థితుంది. మొన్నసారి అయితే ఫెయిల్యూర్స్ అనేది అయ్యారని చెప్పచ్చు. సింధు శాంసన్ అయితే 66 కొట్టడం చాలా అద్భుతంగా మరి నాకు మరి అనిపిస్తుంది. కానీ రానా అండ్ పరాగ్ అయితే చూసుకోవాలి, కొంచెం అనేది చూసుకోవాలి. ఫామ్ అనేది రావాలి జట్టుకి అనేది, రాకపోతే కొంచెం ఫెయిల్యూర్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మరి హెడ్మేర్ చూసాం, జోల్ చూసాం, దుబే చూసాం. వీళ్ళు ముగ్గురు కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది చెప్పచ్చు. మరి అయితే 42 అయితే కొట్టాడు, ఫినిషింగ్ రోల్ అనేది చేయగలరని నాకు మరి అనిపిస్తుంది. మరి బౌలింగ్లో చూసుకుంటే ఆశ్చర్యకరంగానే మరి అయితే మనం చెప్పచ్చు. ఎక్కువగా రన్స్ అనేది 70 రన్స్ అనేది ఇవ్వడం చాలా లైఫ్లీగా ఆర్ఆర్కి అయితే వీక్గా నాకు మరి అనిపించింది అనేది నాకు మరి అనిపించింది. మరి తీక్షణ అయితే 1 వికెట్ అనేది తీసిన, మొన్నటిసారి 2 వికెట్స్ అనేది తీసిన తీక్షణ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పచ్చు. తుషార్ పాండే 3 వికెట్లు తీసాడు, రన్స్ అనేది ఇచ్చినా సరే వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు చెప్పచ్చు. అటు సిఎస్కే నుండి వచ్చాడు, ఆర్ఆర్కి వెళ్ళాడు, వెరీ ఇంట్రెస్టింగ్ నాకైతే నచ్చింది అనమాట చెప్పచ్చు. మరి ఇక్కడ సందీప్ నుండి కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది నాకు మరి అనిపించింది. సందీప్ వెరీ ఇంట్రెస్టింగ్గా నాకు మరి అనిపించింది. ఇలా చూసుకున్నా నాకు తెలిసినంత వరకు కూడా 1 మార్కు చేసే అవకాశం ఉందేమో నాకు మరి అనిపించింది. మరి ఏమన్నా లైక్లీ మరి బౌలర్స్కి చేంజ్ చేసే అవకాశం ఉందేమో నాకు మరి అనిపించింది. మరి వర్గాలు చూసుకున్నా చాలా బలంగా అయితే ఉంది, అటు బ్యాటింగ్ బౌలింగ్ కానీ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. నాకు తెలిసినంతవరకు కూడా మరి గెలిచే టీం మాత్రం మరి కేకేఆర్కే చాలా ఉందేమో నాకు మరి అనిపించింది. మరి కేకేఆర్ గెలుస్తుంది అనేది నాకు మరి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మీ అనిమేషన్ బాయ్.